హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. రోటి పచ్చడి, అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొబ్బరి పచ్చడి అనేది అందరూ కూడా చాలా రకరకాలుగా చేస్తారు, కానీ ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ ఉండవు, సింపుల్గా అయిపోతుంది. అయితే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయల్లో ఉండే గింజలతో సహా లోపల వరకు మనకు బాగా ఫ్రై అవుతుంది. పచ్చడి కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు అనేది కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కాస్త చింతపండు ఎక్కువ వేసుకోండి, లేదంటే ఈ మాత్రం సరిపోతుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై అవ్వాలి. గుర్తుంచుకోండి, మిరపకాయలు ఇవి మరీ నల్లగా మాడిపోకూడదండి. నల్లగా మాడినట్టయితే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మీకు వీలైతే కొబ్బరి ముక్కలు బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకొని, కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేపకూడదు. జస్ట్ ఒక 1/2 మినిట్ ఒకసారి కలిపేసుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. కొబ్బరి అయితే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి పెట్టుకొని వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అప్పడం కానీ లేకపోతే వడియం కానీ పెట్టుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఏది లేకపోయినా కూడా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీలో అన్నీ వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది వేయకుండా కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పచ్చడి అనేది ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇది రోటి పచ్చడి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి పచ్చడి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్లు చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ పచ్చడిలో వేసుకొని, మీకు ఇష్టమైతే ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. లేదు అనుకున్నట్లయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒకసారి ఈ పచ్చడిలో వేసేసుకొని స్పూన్తో మొత్తం పచ్చడి అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకొని మనము ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది పచ్చడి అనేది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పచ్చడి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.